దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తుతుంది. ఆపదలనే గుంటల్లో, కష్టాలనే గుంటల్లో చిక్కుకున్న వారు దేవునికి మొరపెట్టుకోవడంతో వారిని ఆ గుంటల్లో నుంచి విడిపించి బాగు చేసి తిరిగి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచమని దేవుడు తన వాక్యమునకు సెలవిచ్చినప్పుడు ఆ వాక్యము బహు వేగముగా పరిగెత్తుకుంటూ వచ్చి గుంటల్లో ఉన్న వారిని బాగు చేసి వారిని ఆ గుంటల్లోంచి విడిపించి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒకవేళ నీవు కూడా ఆపదలు, కష్టాలు అనే గుంటల్లో చిక్కుకొని బయటపడలేక ఉక్కిరిబిక్కిరవుతున్నావా? దేవునికి మొరపెట్టుకో. ఆయన తన వాక్కుకు ఆజ్ఞ ఇచ్చి నీ కొరకు పంపుతాడు. ఆ వాక్కు నిన్ను బాగు చేసి ఆ గుంటల్లో నుంచి విడిపిస్తుంది కనుక దేవునికి మొరపెట్టుకో. ప్రార్థన. తండ్రి, ఎందరైతే గుంటల్లో చిక్కబడి ఉన్నారో వారిని విడిపించటానికి నీ వాక్కును బహు వేగంగా పంపి వారిని బాగు చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచమని నీ నామం పేరటే మనల్ని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.